ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులు అందరూ కూడా వారి గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి పెద్దల గౌరవం నిలబెట్టాలా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా హైయెస్ట్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పెద్దల గౌరవం నిలబెట్టడం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో యువకులు ఎదగకుండా అనేక కుట్రలు పన్నారు. నాకు అవకాశాలు రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టిరు. నాదే కాదు, నా కుటుంబం మీద, నా ఫాలోవర్స్ మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోండి. సింపతి సెంటిమెంట్ల గురించి ఎలక్షన్ రాదు, మన భవిష్యత్తు గురించి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. ఈ రోజు రేవంత్ అన్న ప్రజాపాలపైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. నేను గల్లీలలో బస్తీలలో తిరుగుతుంటే మాకు అభివృద్ధికే మేము ఓటేస్తాం, రేవంత్ అన్నని బలపరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇదంతా కూడా ఈ రోజు వచ్చినట్టు యువ సోదరులందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామా? ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ బస్తీ వాసుడైనటువంటి మీ కొడుకు ఎలక్షన్. ఇది మనం అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించి అన్నకి గౌరవం నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో అనేక సినిమా కార్మికులు కానీ, బస్తీ వాసులు కానీ ఎప్పటి నుండో మేము అండగా ఉంటాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా మీకు అందరికీ సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకొని అన్న గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ